హలో అండి, ఐఎమ్ సుష్మిత. ఇవాళ మనం ఒక వెంచర్కి హెచ్ఎండిఏ అప్రూవల్ అయితే ఎలా తీసుకొచ్చుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేయబోతున్నాము. మీరు కనుక హెచ్ఎండిఏ వెంచర్లో ప్లాట్ తీసుకుంటున్నా, లేదా మీరు హెచ్ఎండిఏ వెంచర్ ఒకటి వేద్దామని అనుకుంటున్నా, లేకపోతే ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి, ఎందుకంటే చాలా చాలా క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. సో మనకి ఎప్పుడైతే హెచ్ఎండిఏ అప్రూవల్ కోసం మనం అప్లై చేసుకోవాలనుకుంటామో అప్పుడు ఏం చేస్తామంటే, ల్యాండ్ ఓనర్ కావచ్చు లేకపోతే డెవలపర్ కావచ్చు, ఏం చేస్తారు అంటే సర్వేయర్ చేత సర్వే చేయిస్తారనమాట. నెంబర్ 1. ఓకే, అండ్ సర్వేయర్ చేత సర్వే చేయించిన తర్వాత మన ల్యాండ్కి ఒక లేఅవుట్ అనేది గీయడం జరుగుతుంది. ల్యాండ్ లేఅవుట్ అనేది మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో లేఅవుట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చేయాలి అని అంటే, మన ఈసీ ఉంటుంది కదా, ఇన్కమ్ రెంట్ సర్టిఫికేట్, అది ప్లస్ మీ యొక్క టైటిల్ డీడ్ ఏదైతే ఉంటుందో అది, అండ్ ఈ లేఅవుట్ మీరు ప్రిపేర్ చేశారు కదా, సో ఆ లేఅవుట్ ప్లాన్ యొక్క కాపీ. ఓకేనా? ఇవి అండ్ ఓనర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఓనర్ డీటెయిల్స్. సో ఇవి తీసుకొని మీరు ఏం చేయాలి అని అంటే, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీరు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే, మీ అప్లికేషన్ని ఒకసారి తరోగా వెరిఫై చేస్తారన్నమాట. వెరిఫై చేసి మీకు డీసీ లెటర్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో డీసీ లెటర్ అంటే మనకి డెవలప్మెంట్ ఛార్జెస్ లెటర్ అన్నమాట. ఓకే, సో యూజువల్లీ మనకి 80 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ మనకి 10 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్ ఉంటాయి. అండ్ దీంట్లో మనకి క్యాపిటలైజేషన్ ఛార్జెస్ అండ్ ఆడిట్, ఎవరైతే మనకి ఆడిట్ ఇన్స్పెక్షన్ కోసం వస్తారో వాళ్ళకి ఆడిట్ ఇన్స్పెక్షన్ ఫీజ్, అండ్ ఏమైనా రోడ్స్ ఉంటే ఆ రోడ్స్ యొక్క ఇంపాక్ట్ కోసం అని చెప్పి, సో ఇలా ఈ ఛార్జెస్ అనేవి మనం పే చేయాల్సి ఉంటుంది వితిన్ 30 days. ఓకేనా? సో ఈ డీసీ లెటర్ వాళ్ళు అప్రూవ్ చేయడానికి ముందు మనకి మీ లేఅవుట్ ఏదైతే ఉందో, ఇది మీ లేఅవుట్ అనుకోండి. ఓకే, ఇది సమ్ రోడ్ పక్కనే ఉంది, ఇది మీ లేఅవుట్ అని చెప్పి అనుకోండి. ఓకేనా? ఈ లేఅవుట్ పైన ఏమైనా కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయా, మీరు అప్లై చేసిన ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా అవుతుందా, లేకపోతే ట్రైబల్ ల్యాండ్ కిందకి వస్తుందా, దానిపైన ఏమైనా కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయా, అండ్ ఇది అంటే దగ్గరలో ఏమైనా వాటర్ బాడీస్ ఉన్నాయా, అంటే ఇప్పుడు మనకి కొంతమంది లేక్స్ కానీ సముద్రాలు కానీ అట్లా రివర్స్ కానీ ఉన్న దగ్గర కడతారు కదా, సో వాటికి క్లోజెస్ట్గా మనం కట్టడానికి లేదు. సో క్లోజెస్ట్ ఉంటే మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ కానీ ఎలాంటి అప్రూవల్స్ కానీ రావన్నమాట. సో అలా దగ్గరలో ఏమైనా వాటర్ బాడీస్ ఉన్నాయా, అండ్ ఏ జోన్లో వస్తుంది, సో ఈ డీటెయిల్స్ అనేవి చెక్ చేసి మనకి డీసీ అయితే ఇస్తారు. సో దీంట్లో ఇవి ఛార్జెస్ మనం పే చేయాలి వితిన్ 30 days. ఈ ఛార్జెస్ మనం పే చేయాలి, ప్లస్ మనకి కండిషన్స్ ఉంటాయి టు ఫుల్ఫిల్. ఓకే, ఏంటి అని అంటే, మనం ఈ ఛార్జెస్ పే చేయడంతో పాటు మన ఎంటైర్ లేఅవుట్లో మనం 40% డెవలప్మెంట్స్కి అండ్ 60% ప్లాటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ 60% ఏదైతే ఉందో ప్లాటెడ్ ఏరియా, దాంట్లో మనము 15% మార్ట్గేజ్ చేయాలన్నమాట ఫర్ హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ అథారిటీస్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, 15% మార్ట్గేజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మన ల్యాండ్కి
నాలా కన్వర్షన్ అనేది లేదు అని చెప్పి అనుకోండి. మీరు అప్లై చేసిన వెంచర్కి నాలా కన్వర్షన్ లేకపోతే మీరు ఇంకా 5% ఎక్స్ట్రా మార్గేజ్ అయితే చేయాలి. ఓకే, సో ఈ 5% ఎక్స్ట్రా మార్గేజ్ డీడ్ అనేది మీకు ఫైనల్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా మీరు నాలా కన్వర్షన్ చూపిస్తేనే. సో ఈ 40% డెవలప్మెంట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మీరు లోకల్ బాడీస్కి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి 7.5% ఓపెన్ స్పేస్కి అంటే పార్క్స్కి వదిలిపెట్టాలి అండ్ 2.5% సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా, అండ్ 1.23% మనకి యూటిలిటీస్కి వదలాల్సి ఉంటుంది అండ్ నియర్లీ 30% మనకి రోడ్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఎప్పుడైతే మీరు డీసీ లెటర్ వచ్చిన తర్వాత ఈ ఫీజ్ పే చేసి ఈ కండిషన్స్ని ఫిల్ చేస్తారు అంటే 15% మార్గేజ్ రిజిస్టర్ చేయాలి అండ్ మీకు మిగతా ఇందులో 40% ఆఫ్ ద ల్యాండ్ మీకు డెవలప్మెంట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది అండ్ 60% ఆఫ్ ద ప్లాటెడ్ ఏరియాలో మాత్రమే మీరు 15% ఆఫ్ ద ల్యాండ్ మార్గేజ్ ఇస్తారు. ఈ ఫీజ్ పే చేసి అండ్ ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే మీకు ఎల్పి నెంబర్ అనేది ఇస్తారనమాట. ఓకేనా, ఒకవేళ కనుక మీరు ఈ 30 డేస్లో ఈ ఫీజు కనుక పే చేయలేకపోయినా ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినా కానీ మీకు 10% ఎక్స్ట్రా పెనాల్టీ ఉంటుంది. ఓకే, సో ఎల్పి నెంబర్ ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు మీరు సేల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో డీసీ లెటర్ పాస్ అయింది. ఓకేనా, మీరు కండిషన్స్ని ఫుల్ఫిల్ చేశారు, మీకు ఎల్పి నెంబర్ వచ్చేసింది. ఇప్పుడైతే మీరు సేల్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఓకేనా, కానీ ఏదైతే ఈ 15% ఫ్రమ్ దట్ 60% ఆఫ్ ద ప్లాటెడ్ ఏరియా ఉందో ఏదైతే మీరు మార్కెట్ చేశారో దాన్ని మాత్రం సేల్ చేయడానికి అవ్వదన్నమాట. మీరు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత, కానీ ఇట్ విల్ బి వైజ్ ఎనఫ్ టు వెయిట్ టిల్ యూ గెట్ ద ఫైనల్ అప్రూవల్. యూజువల్లీ ఎల్పి నెంబర్ మీకు ఎప్పుడైతే అప్రూవ్ చేస్తారో అప్పుడే మీకు ఫ్యూ కండిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట టు గెట్ ద ఫైనల్ అప్రూవల్. సో ఈ కండిషన్స్ ఏంటి అని అంటే జీవో 106 జూలై 6, 2020 ప్రకారం మనకి హెచ్ఎండిఏ వెంచర్ అయితే కంపల్సరీ 100 feet అప్రోచ్ రోడ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, ఒకవేళ మీరు ఏదేమనుకున్న వెంచర్కి 100 feet అప్రోచ్ లేదు అని చెప్పి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు కలెక్ట్ ద ల్యాండ్ మీరు తీసుకొని 100 feet అప్రోచ్ రోడ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇట్స్ అప్రోచ్ రోడ్. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్సైడ్ వెంచర్. ఆల్ రైట్, అండ్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇంకా వెంచర్లు ఇన్ వెంచర్ మనకి రోడ్స్, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ ఓపెన్ స్పేస్. సో ఇలా ఉన్న డెవలప్మెంట్స్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది విత్ ఇన్ 3 years. ఓకే, విత్ ఇన్ 3 yearsలో మీరు డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు విత్ ఇన్ 3 yearsలో చేయలేదు అని చెప్పి అనుకోండి, అప్పుడు ఈ 15% మార్గేజ్ ఏదైతే ఉందో అది గవర్నమెంటే తీసుకుంటుంది అనమాట. లేదు మీరు విత్ ఇన్ 3 years లోపల ఈ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేశారు అని చెప్పి అనుకోండి, అప్పుడు మీరు ఫైనల్ అప్రూవల్కి మళ్ళీ హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ అథారిటీస్కే మీరు అప్లికేషన్ అనేది చేసుకుంటారనమాట. వాళ్ళు మళ్ళీ వచ్చి మీ వెంచర్లో డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకొని అప్పుడు మీకు ఫైనల్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కన్వర్షన్ ఫ్రీ డీడ్ కింద
మీకు ఈ 15% ఆఫ్ ద మార్ట్గేజ్ ప్లాట్స్ని రిలీజ్ చేస్తారనమాట మళ్ళీ మీకు. అండ్ ఒకవేళ కనుక మీరు ఎక్స్ట్రా నాలా కోసం ఎక్స్ట్రా 5% మార్ట్గేజ్ డీడ్ని కూడా చేసి ఉన్నట్లయితే దాన్ని కూడా ఫైనల్ అప్రూవల్ తర్వాత నాలా కన్వర్షన్ చూపించి అది కూడా రిలీజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో మీరు కనుక ప్లాట్ తీసుకుంటున్నట్లయితే ఒకవేళ ఆ ల్యాండ్ పైన ఏమైనా కోర్ట్ ఆర్డర్స్ కానీ ఇష్యూస్ కానీ ఇంకేమైనా లిటిగేషన్స్ కానీ ఉన్నా కానీ హెచ్ఎండిఏ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. అండ్ ఈ డెవలప్మెంట్స్ కూడా ఈ టైంలో ఫుల్ఫిల్ చేస్తారు, ఇవి ఫుల్ఫిల్ చేస్తారు, అది ఫుల్ఫిల్ చేస్తారు అని చెప్పి హెచ్ఎండిఏ చెప్పదు. హెచ్ఎండిఏ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు డెవలప్ దీస్ డెవలప్మెంట్స్ ఇన్ ద వెంచర్. ఓకేనా? సో మీకు క్విక్గా ఒక సమరీ అయితే చూసుకుంటే మనకి ఫస్ట్ సర్వే చేయిస్తారు. ఓకేనా? చేయించి ల్యాండ్ అయితే మీరు ప్లాట్స్ ఇస్తారు, లేఅవుట్ ప్లాన్ అయితే రెడీ చేసుకుంటారు. తర్వాత మీరు అప్లై చేసుకుంటారు హెచ్ఎండిఏకి. ఓకే, అప్లై చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుంది, డీసీ లెటర్ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు డీసీ లెటర్ ఫీజు అన్ని పే చేసి కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే మీకు ఎల్పీ నెంబర్ రిలీజ్ అవుతుంది. ఎల్పీ నెంబర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాంట్లో కూడా మీరు కొన్ని కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి, లైక్ ఆల్ దీస్. సో ఈ కండిషన్స్, డెవలప్మెంట్ కండిషన్స్ అన్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఫైనల్ అప్రూవల్కి పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇదన్నమాట మనకి ప్రొసీజర్. అండ్ మీరు ఎప్పుడైనా కానీ ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, దీని ద్వారా మనకి ఏమేమి తెలుసుకోవచ్చు అని చెప్పి డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కాబట్టి ఖచ్చితంగా చూడండి. అండ్ మీరు ఎప్పుడైనా కానీ ఒక వెంచర్లో ప్లాట్ తీసుకుంటున్నప్పుడు రెరా అప్రూవల్ ఉందా లేదా అని చెప్పి కూడా ఒకసారి చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే రెరా అప్రూవల్ ఉంది అని అంటే దట్ ఈస్ ద బెస్ట్ వెంచర్ యూ కెన్ ట్రస్ట్ అనమాట. ఎందుకంటే ఒక ప్రీవియస్ వెంచర్లో వాళ్ళు కనుక డెవలప్మెంట్ సరిగ్గా చేయలేకపోయినా, ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి రెరా అనేది ఇవ్వరు. సో రెరా ఉంది అని అంటే యూ కెన్ ట్రస్ట్ అనమాట. మీరు ఏదైతే బిల్డర్స్ యొక్క వెంచర్లో ప్లాట్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారో అక్కడ వాళ్ళ ఎల్పీ నెంబర్తో పాటు రెరా అప్రూవల్ ఉందా, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా, అండ్ వాళ్ళు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచిది. సో ఎల్పీ నెంబర్ అండ్ ఆల్సో వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ గురించి మీ ఒపీనియన్ అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.